సమస్త ప్రజానికానికి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీ అందరికీ అల్లాహ్ తరఫున శాంతి కలుగుగాక. సుప్రీంకోర్టు ఈ మధ్య ఇటీవల ఒక ఆర్డర్ పాస్ చేసింది. అదేమంటే 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని పక్కన పెట్టి కొంతమంది హైకోర్టు న్యాయమూర్తులు వాళ్ళ దగ్గరికి వచ్చిన బిల్స్ను వాటికి అనుమతిస్తూ దానిపైన సర్వేలకు అనుమతి ఇచ్చారు. దీన్ని ఆపమని, ఇటువంటి సర్వేలకు ఆస్కారం ఇవ్వకూడదని, అది రాజ్యాంగ విరుద్ధమని ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అందులో ఒకటి, ఏ సర్వేకు అనుమతి ఇవ్వకూడదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని అనుసరించి ఏ హైకోర్టు కూడా ఇంతవరకు పెండింగ్లో ఉండే ఏ సమస్యను కూడా వాళ్ళు పరిష్కరించినామంటూ ఎటువంటి వర్డిక్ట్ను ఇవ్వకూడదని, ఆ తర్వాత ఎటువంటి పిల్స్ను కూడా, ఎటువంటి అర్జీలను కూడా స్వీకరించకూడదని ఈ 3 విషయాలను సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 141ని అనుసరించి ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉండే హైకోర్టులు ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. కాబట్టి మేము చెప్పొచ్చేద్దామంటే, ఎక్కడైతే మైనారిటీ ప్రజలు వాళ్ళ మతాన్ని అనుసరించి, వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళకు వ్యతిరేకంగా దౌర్జన్యాలు, ఆ తర్వాత వాళ్ళ ఆస్తిపాస్తులను ఆక్రమించుకోవడాలు, వాళ్ళ హక్కులను కాలరాచడం ఏ దేశంలోనైనా జరిగినా, అది బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇండియా కావచ్చు. కొన్ని చోట్ల హిందువులు మైనారిటీలుగా ఉన్నారు, కొన్ని చోట్ల ముస్లింలు మైనారిటీలుగా ఉన్నారు. ఇది ఖండించదగిన విషయము. మేము బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాన్ని కూడా ఖండిస్తున్నాము, పాకిస్తాన్లో జరుగుతున్న అరాచకాన్ని కూడా మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ఇండియాలో కూడా మైనారిటీస్ పైన జరిగే, అది క్రిస్టియన్ మైనారిటీస్ కావచ్చు, ముస్లిం మైనారిటీస్ కావచ్చు, వాళ్ళపైన ఎటువంటి భేదభావాన్ని కూడా చూపకుండా దేశంలో ప్రజలంతా మత సామరస్యాన్ని కాపాడాలని, ఏ దేశంలో అయితే మత సామరస్యం కాపాడబడుతుందో ఆ దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని, అక్కడ ప్రేమ, అభిమానము, దేశభక్తి ఉంటాయని ఇంకొకసారి తెలుపుకుంటూ మీకు మీడియా ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజలంతా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటున్నాం. మసీదుల పైన ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమానుషంగా, అదేవిధంగా అనాలోచితంగా ఆ మసీదులలో ఏవో ఉన్నాయని చెప్పి హిందూ ముస్లింల మధ్య అనైక్యతను, అదేవిధంగా మత దుర్హారంకంగా ఇవాళ ప్రయత్నిస్తున్నారు. దానికి గత 91 చట్టంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరగకుండా ఉంటే, ఈ 13 సంవత్సరాల ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి తిరిగి మత కులాలు లేపేందుకు కుట్ర చేస్తున్నారు. కానీ అత్యంత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇవాళ ఈ మసీదుల పైన ఒక సరైన తీర్పు ఇచ్చినందుకు నంద్యాల ముస్లిం జేఏసీగా చట్టం గౌరవింపబడుతుందనేది దానికి నిదర్శనం. దానికి ముస్లిం జేఏసీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బంగ్లాదేశ్లో కానీ, అదే ఇతర ప్రాంతాల్లో కానీ అటు హిందూ మైనార్టీల పైన దాడులు అనేది కూడా ఈ ముస్లిం జేఏసీ కూడా ఖండిస్తుంది. కాబట్టి దీనికంతటికీ ప్రధానమైనది ఈ బీజేపీ ప్రభుత్వం. ఈ బీజేపీ ప్రభుత్వ అరాచకాలకు అరికట్ట వేసేందుకు, అదేవిధంగా ఈ మధ్యకాలం చూస్తున్నాం, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ అనేది నూతన చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం పరిధిని తీసుకొస్తే మాత్రం దాదాపు ముస్లింకు సంబంధించిన వక్ఫ్ బోర్డులన్నీ వారు అంబానీ అదానీలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తుంది. కాబట్టి రేపు కడపలో జరగబోయే ఈ వక్ఫ్ బోర్డు హక్కులను కాపాడుకున్నామనే ఒక సభను జయప్రదం చేసేందుకు కూడా నంద్యాల ముస్లిం జేఏసీ కూడా చాలా కృషి చేస్తుంది. కాబట్టి రేపు కడపలో జరగబోయే సభకు కూడా జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా ఉన్నా కానీ నంద్యాల ముస్లిం జేఏసీ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. कोर्ट में केस चल रहा है
140 पर एक दफ़ा के तहत में जहाँ तक भारत की हुकूमत है वहाँ तक किसी हाई कोर्ट को भी परमिशन नहीं है, इजाज़त नहीं है कि वो उस मामले में कोई फ़ैसला दें। ये बहुत अच्छी बात है। हम इस फैसले को कबूल करते हैं और इसका वेलकम करते हैं और चाहते हैं कि इन अमन की चीज़ों पर सारे मुल्क में और सारी हुकूमतें मिलकर अमल करें और मुल्क में अमन व अमान बाकी रहने की और आपस में भाईचारगी की बाकी रहने की बात करें और उसका क़ानून को नाफिज करने की कोशिश करें। और ऐसे भी हम इस बात की भी दरख्वास्त करते हैं पूरी दुनिया में जहाँ कहीं भी जो कोई भी अक़लियती हैं, चाहे वो भारत में अक़लियत रहने वाले मुसलमानों के साथ हो, चाहे बांग्लादेश में रहने वाले अक़लियत के हिंदू हो, या पाकिस्तान में रहने वाले अक़लियत हो, या किसी और मुल्क में रहने वाले अक़लियत पर किसी तरह का कोई जुल्म ना करें। हर एक को उनकी मजहबी आज़ादी मुकम्मल तौर पर दी जाए और इंसानी हुकूक़ पर अमल कर कर पूरे आलम में इंसानी हुकूक़ का एहतमाम करते हुए हर एक को उसकी इज्जत के साथ पेश आए। ఇటీవల సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. దేశంలో ఎక్కడా కానీ మసీదుల